దేవుడు అతడి సృష్టి పరిపూర్ణాలు, పరస్పర పూరకాలు. కాబట్టి పూర్ణంతో ఇంకో పూర్ణాన్ని కలిపిన, వేరు చేసిన, గుణించిన పూర్ణమే మిగులుతుంది. అలా ఈ ప్రపంచమంతా భగవంతుడి స్వరూపమే అని ఈశావాన్యోపనిషత్తులోని ఓ శ్లోకం అర్థం. దైవం మానుష రూపేణ అని చెప్పడానికి తీయాలనుకున్న కథ కలేజా. ఉద్దేశం ఉదాత్తమైందే. 25 మంది కేంద్ర మంత్రులు, 100 మందికి పైగా ఎంపీలు, ఓ బిజినెస్ మ్యాగ్నెట్ కలిసి పాలి అనే గ్రామంలో ఉన్న ఇరీడియం నిక్షేపాలను కొల్లగొట్టడం కోసం ఆ ఊరి జనాభాను ఖాళీ చేయించాలనుకుని ఆ ప్రాంతాన్నంతా విషపూరితం చేస్తారు. ఆ ఊరి ప్రజలు దిక్కుతోచక దేవుణ్ణి వెతుకుతుంటే హీరో దొరికి వాళ్ళ పాలిటి దేవుడై ఆ ఊరిని, జనాన్ని రక్షిస్తాడు. స్థూలంగా ఇది కథ ఎత్తుగడ పాలి గ్రామంలో సుగ్రీవుడు హనుమంతుడిని రాముణ్ణి వెతకడం కోసం పంపుతున్నట్టుగా గొప్పగా మొదలై 10 నిమిషాల్లో నీరసపడిపోతుంది. డిజైనర్ బట్టలు మాత్రమే వేసుకునే హీరో ఓ క్యాబ్ డ్రైవర్. కథ శ్రీకాకుళం జిల్లా పాలిలో మొదలై ఒరిస్సాను, బెంగాల్లో వెళ్లకుండా రాజస్థాన్ లో తేలుతుంది. నీల సీసా కోసం పెద్ద యుద్ధమైన మరుక్షణం కామెడీ మొదలవుతుంది. విద్యావంతురాలు, ఐశ్వర్యవంతురాలైన కథానాయిక కాలిగోటి కూడా పనికిరాని వాళ్ళు ఆమెని దరిద్రం, శని అని అంటుంటారు. హీరోని సాక్ష్యం లేకుండా చంపడానికి విలన్లు ఎత్తుగడ వేసి రాజస్థాన్ పంపారనేది ఇంటర్వెల్ ముందు మనకు తెలుస్తుంది. తరువాత హీరో దేవుడిని నమ్మించే ప్రయత్నం, హీరో తనను తాను దేవుణ్ణే అని నిర్ధారణకు రావడం అయ్యేసరికి 2 గంటల స్క్రీన్ టైం పడుతుంది. మిగిలిన నిమిషాల్లో హీరో దుష్ట సంహారం చేసి పాలి గ్రామాన్ని విలన్ల పాలి నుండి రక్షిస్తాడు. సినిమా కథ నిడివి సాధారణంగా 2.5 గంటలు. మొదటి 10 నిమిషాల్లో కథా వస్తువు తెలియకపోతే చూసేవాడికి బుర్రకెక్కదు. దృశ్య ప్రధానమైన మాధ్యమమైన సినిమాని కేవలం మాటలతో గట్టెక్కించాలనుకుంటే కుదరదు. అంతర్జాలపు హాస్యాన్ని యథాతథంగా కుమ్మరిస్తామంటే చూడడానికి ప్రజలు వెర్రి వెంగళప్పలు కాదు. హాస్య నటులను బఫూన్లుగా చూపిస్తే రాణించదు. బిలియనీరు, శుద్ధ వ్యాపారి అయిన ప్రతినాయకుడు హింస లేకుండా ఊరిని ఆక్రమిద్దామనుకున్నవాడు చివర్లో గన్నులు, గూండాలని మీద పడిపోవడం అసలైన కామెడీ. సినిమా మొదలైన అరగంటలో హీరో దేవుడిలా ఊరిని రక్షించడానికి రంగప్రవేశం చేసి రాముడిలా కష్టాలకు వచ్చి ఒక్కొక్క ఆటంకాన్ని దాటుతూ చివరికి కార్యసాధన చేస్తే ఫలితం ఇంకోలా ఉండేదేమో. చిరుగుల పంచికి ఎంత డాబు ఉన్న అంచు ఉంటే మాత్రం ఏం లాభం చెప్పండి. శ్రేష్టమైన ములక్కాడలు, కూర మొక్కలు, చింతపండు, పప్పు, ఇంగువ, దినుసులు తీసుకుని కలిపిన రుచిలేని పప్పు చారది. అందుకే సినిమా యూట్యూబ్, టీవీల్లో బిట్లుగా హిట్ అయి థియేటర్లో మాత్రం ఫట్టమంది. సో తెలిసింది కదా కలేజా సినిమా ఫ్లాప్ కి గల కారణాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.